అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్, అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్పై ట్రంప్ విజయం, మ్యాజిక్ ఫిగర్ సాధించిన డొనాల్డ్ ట్రంప్. 277 ఎలక్టోరల్ ఓట్లు సాధించిన డొనాల్డ్ ట్రంప్, 226 ఎలక్టోరల్ ఓట్లు సాధించిన కమలా హారిస్, సెనెట్ పాపులర్ ఓట్లలోనూ ట్రంప్దే పైచేయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రక్షణ మంత్రి యోవ్ గాలంట్ను తొలగించారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇద్దరు నాయకుల మధ్య విశ్వాసం యొక్క సంక్షోభం కారణంగా రక్షణ మంత్రి యోవ్ గాలంట్ను తొలగించారు. సంభావ్య ఇరాన్ ప్రతీకార చర్యల కోసం ఇజ్రాయెల్ గాజా మరియు లెబనాన్లలో కొనసాగుతున్న సంఘర్షణలను ఎదుర్కొంటున్నందున ఈ నిర్ణయం కీలకమైన సమయంలో వచ్చింది. రికార్డ్ చేసిన ప్రకటనలో నెతన్యాహు నాకు మరియు రక్షణ మంత్రికి మధ్య నమ్మకం పగులగొట్టింది అని వివరించారు. స్పేస్ గ్రేడ్ వుడ్ ను పరీక్షించడానికి జపాన్ ప్రపంచంలోని మొట్టమొదటి చెక్క ఉపగ్రహం లిగ్నోసాట్ను ప్రారంభించింది. జపాన్లో ప్రపంచంలోని మొట్టమొదటి చెక్క ఉపగ్రహం ఈ రోజు అంతరిక్షంలోకి ప్రవేశపెట్టబడింది. కలప అనేది స్పేస్ గ్రేడ్ పదార్థం అని నిరూపించడానికి ఉద్దేశించబడింది. లిగ్నోసాట్ అనే ఉపగ్రహం 6 నెలల పాటు భూమి చుట్టూ తిరగాల్సి ఉంది. జపాన్లోని క్యోటో విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు రూపొందించిన మీడియా నివేదికల ప్రకారం లిగ్నోసాట్ హోనోకితో తయారు చేయబడింది. ఇది సాంప్రదాయకంగా కత్తి తొడుగులను తయారు చేయడానికి ఉపయోగించే ఒక రకమైన మాగ్నోలియా చెట్టు. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం క్యాబినెట్ నిర్ణయం. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకాన్ని ఆమోదించింది. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ఈ రోజు న్యూఢిల్లీలో మీడియాకు వివరించిన సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు పూచీకత్తు లేని రుణాలు పొందేందుకు అర్హులు. భారతదేశంలోని యువత నాణ్యమైన ఉన్నత విద్యను అభ్యసించకుండా ఆర్థిక పరిమితులు నిరోధించకూడదనే ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ఆయన చెప్పారు. పథకం ప్రకారం కవరేజీని విస్తరించడానికి బ్యాంకులకు మద్దతు ఇవ్వడానికి 7.5 లక్షల వరకు రుణ మొత్తాలకు ప్రభుత్వం 75% గ్యారంటీని అందిస్తుంది. 8 లక్షల రూపాయల వరకు కుటుంబ వార్షిక ఆదాయం ఉన్న విద్యార్థులకు మారటోరియం వ్యవధిలో 10 లక్షల రూపాయల వరకు రుణాలకు 3% వడ్డీ రాయితీ కూడా అందించబడుతుంది. ఈ పథకం ద్వారా 7 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని అంచనా. పథకం యొక్క ప్రయోజనాన్ని పొందేందుకు విద్యార్థులు విద్యా రుణం కోసం ఏకీకృత పోర్టల్ PM విద్యాలక్ష్మిపై దరఖాస్తు చేసుకోవచ్చు. నీటి సంరక్షణ పట్ల అవగాహన మరియు సున్నితత్వాన్ని సృష్టించేందుకు నీతి ఆయోగ్ 15 రోజుల జల్ ఉత్సవ్ను ప్రారంభించింది. నీటి నిర్వహణ, పరిరక్షణ మరియు సుస్థిరత పట్ల అవగాహన మరియు సున్నితత్వాన్ని సృష్టించేందుకు నీతి ఆయోగ్ ఈ రోజు 15 రోజుల జల్ ఉత్సవ్ను ప్రారంభించింది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన 3వ ప్రధాన కార్యదర్శుల సదస్సులో నడి ఉత్సవ్ తరహాలో జల్ ఉత్సవ్ ఆలోచనను రూపొందించిన ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతను ఈ ప్రచారం అనుసరిస్తోంది. నేటి నుంచి నవంబర్ 24 వరకు 20 ఆకాంక్షాత్మక జిల్లాలు మరియు బ్లాక్లలో జల ఉత్సవ్ను అమలు చేస్తున్నట్లు నీతి ఆయోగ్ తెలిపింది. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ప్రిపరేషన్ టైం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.